చెప్పలేని పరిస్థితి. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతా ఉన్నాం? చాలా హ్యాపీగా ఉందన్న. నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నా, రెండు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి, రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒకటే కోరుకుంటున్నా, ప్రతి థియేటర్ బయట ఖచ్చితంగా అంబులెన్స్ పెట్టించాలి. ఎందుకంటే పోతారు, అందరూ పోతారు, ఖచ్చితంగా పోతారు. చాలామంది చాలా విమర్శలు చేశారు. హరిహర వీరమర సినిమాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే అడుగుతున్నా. అరే మీ గ్రాఫిక్స్ కావాలా, నాకు రికార్డులు కావాలా? ఒకటే చెప్తున్నా, ఓజీ కోత మీ అందరికీ ఓచ కోత. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది? రేపు వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సగం పనులు పూర్తయిపోతాయి. చూసారు కదా, అంటే ఒక్కరోజు అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సంబంధించి అంటే సగం పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే అసలు ఫ్యాన్స్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా అంత ఉత్సాహంగా ఎదుగుతున్నారు ఒకసారి చూడొచ్చు మనం. అంటే మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా మొత్తం విజయవాడ థియేటర్ వద్ద మొత్తం ఒక కోలాహల సందడి కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడ చూసినా సరే ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఇక్కడ ఓజీకి సంబంధించి ఒక మ్యానియా మొదలైందని చెప్పాలి. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఒక కట్అవుట్ మీరు ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించి ఇక్కడ పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ విధంగా ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అసలు ఫ్యాన్స్ సంబంధించి ఉత్సాహాన్ని మనం అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా నినాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఓజేస్ గంభీర నా కొరకల్లారా, నా కొరకల్లారా, వాడా ఓజీవాడ విజయవాడ ఓజీవాడ. ఒక్కసారి బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి ఎవరైతే ఎరగర వీరమల్లికి బొచ్చులో రాతలు బొచ్చులో మాట్లాడరు వాళ్ళందరికీ ఓజీతో మేమేంటో చూపెడతాం. మమ్మల్ని ఎవడు అసలు ఆపేది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ఈ రోజు మొదలైపోద్ది. కళ్యాణ్ బాబు, బాబునికే బాబు, కళ్యాణ్ బాబు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ అయిపోయింది. సినిమాల్లో 100% స్ట్రైక్ రేట్ రేపటి నుంచి చూస్తారు. పోలవరం సగం పనులు అయిపోతాయని చెప్పానయ్యా పవర్ స్టార్ సినిమా కలెక్షన్ తో. నీ అంచనా? వసూళ్ళు కాదన్నా, అన్నయ్య గురించి కరెక్ట్ గా తెలుసుకో. అన్నయ్య ఎప్పుడు ఖుషి అప్పుడు ఎవడన్నాడన్నా ఏం టికెట్లు ఇది ఆన్లైన్ బుకింగ్లు ఏదో పులిహార ఎన్ని ఇది చూడి వాళ్ళ విజయవాడలో హైదరాబాద్ గురించి చెప్తున్నారు కానీ విజయవాడ గురించి ఎవరు చెప్పట్లా. మీ ఛానల్లో కూడా చూసా నేను. ఎక్కడ టికెట్లు ఏ ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. కానీ మన బ్రహ్మనాయుడు గారు ఆ టీవీలో కూడా కొంతమంది చెప్తున్నారు ఏది విజయవాడ రావట్లా విజయవాడ ఎందుకు రాదు, ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తం. ఇక్కడ విజయవాడ పొద్దు నుంచి నేను చెక్ చేస్తున్నా. చూసాం కదా అసలు అంటే పవన్ కళ్యాణ్ అభిమానికి సంబంధించి కూడా అంటే ఎవరిని కదిలించినా సరే పెద్ద ఎత్తున అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే కోట్ల కలెక్షన్లు వస్తాయంటే మొదటి రోజే దాదాపు 150 నుంచి 200 కోట్ల కలెక్షన్లు వస్తాయంటే కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా పూర్తిగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కట్టి అంటే ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటూ పక్కన నినాదాలు